నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. డోర్నకల్ గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై రైల్వే బోర్డు అధికారులతో మాట్లాడానని చెప్పారు. కొత్త రైల్వే లైన్కు ఈ బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయడానికి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు మల్లు రవి. ఈ రోజు మేము రైల్వే బోర్డు దగ్గర చైర్మన్ ఆఫీసు డైరెక్టర్ తోని నిన్న మంత్రి గారితో అందరితో ఒకటే రిక్వెస్ట్ చేశాము. ఈ రైల్వే లైన్ ని బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ రైల్ ప్లాన్ కింద తీసుకోవాలి కానీ జనరల్ రైల్ ప్లాన్ కింద తీసుకుంటే మళ్లీ దానికి రెవెన్యూ రిటర్న్స్ ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడో 1998లో నితీష్ కుమార్ గారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన బ్యాక్వర్డ్ ఏరియాల్లో రెవెన్యూ రిటర్న్స్ ఉండవు కాబట్టి బ్యాక్వర్డ్ ఏరియాని డెవలప్ చేయడం కోసం ప్రత్యేక స్కీమ్స్ ని ఏర్పాటు చేశారు. అదే రకంగా ఇప్పుడు కూడా రైల్వే మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో రైల్వే లైన్లు వేయటానికి మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద పెట్టాలని, ఆ రకంగా పెట్టకపోతే ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఎప్పుడు ఇంకా మామూలు బ్యాక్వర్డ్ నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ కింద చేరిపోయి అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి జనరల్ రైల్వే నెట్వర్కింగ్ తో కానీ ఇది కాకుండా ఇంకొకటి అడిగాము. నగర్ కర్నూలు కలవకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాచర్ల, కలవకుర్తి మాచర్ల, ఇది తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలని కలిపేటటువంటి లైను. ఇది కూడా త్వరలో శాంక్షన్ చేసి దీనికి కూడా బడ్జెట్ అలాట్ చేసి పని తీసుకున్నట్టయితే నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీకి ఇంతకాలం జరిగినటువంటి అన్యాయానికి ఇప్పుడు